ఎలక్షన్ వాళ్ళు పెట్టలా. కాబట్టి మొత్తం ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు అప్పుడు? 19లో మళ్ళీ వాళ్ళు ఎలక్షన్కి పోవాలా ఎమ్మెల్యే క్యాండిడేట్లు. స్థానిక ఎన్నికల్లో కనుక వీళ్ళు ఖర్చు పెట్టేస్తే రేపు పొద్దున్న డబ్బులు లేవంటారు, పార్టీ నుంచి ఆడబెట్టుకుంటాంలే అన్న ఉద్దేశంతో ఎన్నికలే జరపలా. 18లో జరగాల్సిన ఎన్నికలు జరగల. జగన్ వచ్చిన తర్వాత జరిపేశాడు ఎన్నికలు. ఈ జరిపే టైంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు కొత్తగా గెలిచిన వాళ్ళు కాబట్టి ఆ ఉత్సాహంతో. అదే సందర్భంలో ఇటు తెలుగుదేశం పార్టీకి డబ్బులు పెట్టేవాళ్ళు లేరు. ఎందుకని? ఇక్కడ ఓడిపోయి ఉన్నాడు, నేను చెప్పినట్టు సర్పంచ్ కనీసం 10 లక్షలు ఇవ్వాలా, కౌన్సిలర్ ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి ఒకళ్ళకి ఒక 5 లక్షలన్నా మినిమం ఇవ్వాలి. మళ్ళీ కార్పొరేషన్ అంటే కనీసం 10 లక్షలు ఇవ్వాలి వాళ్ళకి చేతికి. ఇటు వాళ్ళతో పాటు అధిష్టానం కూడా ఇవ్వాలి కదా ఎంతో కొంత. అంటే 100 కాదు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో 60 డివిజన్లు ఉన్నాయి అనుకుందాం. 60 డివిజన్లు 60 పదులు వచ్చేటప్పటికి 10 లక్షలు వస్తే 6 కోట్లు ప్లస్ అక్కడ ఎంపీడీసీ జెడ్పీటీసీ ఇవన్నీ పెట్టుకుంటే దోలు తీరిపోతుంది. అంటే ఒక ఎమ్మెల్యే తన పరిధిలో కనీసం 20 డివిజన్లు ఉంటాయి కదా, 20 డివిజన్లు 20 పదులు అంటే 2 కోట్లు పెట్టాల్సిందేగా. అంత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. రూరల్లో ఎమ్మెల్యేలకి ఆ జిల్లా పరిషత్ అభ్యర్థి ఒక 5-6 ఉంటారు, ప్లస్ ఎంపీటీసీలు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకుంటే కనీసం ఒక 3 నుంచి 5 కోట్లు ఖర్చు అవుతుంది. సర్పంచ్లు అన్నీ లెక్కేసుకుంటే 7-8 కోట్లు ఖర్చు అవుతాయి ఒక్కొక్క